హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మళ్ళీ కొన్ని అద్భుతమైన టినీ కీ చైన్ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చాను. మరి ఈ గ్యాజెట్స్ని మీరు ఒక కీ చైన్లా క్యారీ చేయొచ్చు. అలాగే ఇవి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటాయి. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే మీరు వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్ పైన వ్యూ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది. దాని మీద ప్రెస్ చేసినా కానీ మీరు అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. జెన్కో టినీ T1 ఫ్రెండ్స్, ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ మొబైల్. ఈ మొబైల్ చూడడానికి చాలా అంటే చాలా చిన్నదిగా ఉంటుంది. మీరు ఒక కీ చైన్ లాగా మీ కీకి పెట్టుకుని క్యారీ చేయొచ్చు. అండ్ ఇది ఎంత చిన్నదంటే దీంట్లో ఎంత చిన్నగా ఉన్నా కానీ ఇది ఆపరేట్ అవుతుంది. అంటే మీరు నార్మల్ మొబైల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ చిన్న మొబైల్ని. సో మీరు ఈ మొబైల్ని పాకెట్లో పెట్టుకున్నా కానీ అసలు మొబైల్ ఉందనే ఎవ్వరూ గుర్తించలేరు. సో అంత చిన్నగా ఉంటుంది. మీరు ఒక సెకండరీ మొబైల్లా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో సిమ్ వేసుకుని మీరు కాలింగ్ చేసుకోవచ్చు. నార్మల్ మన మొబైల్ ఫోన్ ఎలా యూజ్ చేసుకుంటామో అదే విధంగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ నార్మల్ మొబైల్ ఫోన్ని బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకుంటే మీ నార్మల్ మొబైల్ ఫోన్కి వచ్చే కాల్స్ అన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒకవేళ మీ మొబైల్ ఎప్పుడైనా ఇంట్లో మర్చిపోయినా కానీ ఈ మొబైల్లో మీకు కాల్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కాల్స్ని ఫార్వర్డ్ చేస్తుంది. సో దీంట్లో సిమ్ ఉన్నా సిమ్ లేకపోయినా కానీ మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫోన్ అయితే చాలా బాగుంటుంది, చిన్నదిగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఒక సామాన్ని చూడండి. ఈ సామాన్ని కట్ చేయడానికి మనకి కోడ్ నైఫ్ అయితే ఖచ్చితంగా అవసరం. కానీ మీరు ఈ నైఫ్ అయితే ఒక్కసారి చూడండి. ఇది మినీ షార్ప్ నైఫ్, కీ చైన్ నైఫ్ అనమాట. సో ఈ నైఫ్ అయితే మనకి ఇక్కడ ఉన్న వాటి అన్నిటిని చాలా ఈజీగా కట్ చేస్తుంది. సో యాక్చువల్గా ఈ నైఫ్ చాలా షార్ప్గా ఉంటుంది. టిటానియం మెటీరియల్తో దీన్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో మీరు స్క్రీన్లో చూస్తే అది ఎంత స్ట్రాంగ్గా అర్థమవుతుంది. సో ప్రతి దాన్ని చాలా ఈజీగా కట్ చేస్తుంది. సో మీకు రోప్స్ అయినా కానీ లేదంటే ప్యాకింగ్స్ కానీ ప్రతిదీ ఈజీగా కట్ చేస్తుంది. అంత షార్ప్గా అయితే ఉంటుంది. సో మనం కీ చైన్లా దాన్ని అయితే క్యారీ చేయొచ్చు. అండ్ ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీని డ్యూరబిలిటీ అయితే సో నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే, ఇంత చిన్న ప్రోడక్ట్ని మీరు కూడా సేఫ్గా కూడా క్యారీ చేయాలనుకుంటే దీన్ని క్యారీ చేసుకోవచ్చు. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. USB ఫ్యాన్. ఈ ఫ్యాన్ మీకు యూస్ఫుల్లా కాదనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఒక USB ఫ్యాన్. ఈ ఫ్యాన్ వింటర్ సీజన్లో అంత ఉపయోగం ఉండదు. యాక్చువల్గా సమ్మర్లో అయితే దీన్ని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది ఈజీగా USB కనెక్ట్ చేసుకుని మీరు USB పోర్ట్ ఏ పోర్ట్కైనా కనెక్ట్ చేసుకుని మీరు ఈ ఫ్యాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ పవర్ బ్యాంక్ కానీ మీరు కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది ఈ ఫ్యాన్. సో ఒక సింగిల్ పర్సన్కి మంచి ఎయిర్ అయితే ఇస్తుంది. సో సమ్మర్ సీజన్లో దీన్ని యూజ్ చేస్తే మీకు వేడిగా లేదనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. సో బాగుంటుంది ఫ్యాన్ ఎయిర్ అయితే. కానీ వింటర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఉపయోగం ఉండదు. సో మీకు ఒకవేళ ఉపయోగం ఉంటుంది అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో మనకి 100 రూపీస్కి దొరుకుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. మినీ కాంపౌండింగ్ బౌ. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ బౌని చూడండి. ఈ బౌ చాలా వెరైటీగా డిజైన్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. దాంతోపాటు మనకి 2 యారోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బౌ అయితే చాలా బాగుంటుంది మనం సరదాగా యూజ్ చేసుకోవడానికి. బట్ యారోస్ అయితే కొంచెం షార్ప్గానే ఉంటాయి. సో మీరు ఈజీగా ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఐటమ్ని షూట్ చేస్తే అవి పెనిట్రేట్ అవుతాయి. సో అంతలా ఈ బౌ అయితే ఉంటుంది. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. పిల్లలైనా సరే యూజ్ చేయొచ్చు, బట్ కేర్ఫుల్గా యూజ్ చేయాలి. సో మీరు సరదాగా షూటింగ్ నేర్చుకోవాలి, అది కూడా బౌ షూటింగ్ నేర్చుకోవాలనుకుంటే దీన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు చూసేయండి ఈ కీ చైన్ స్పీకర్ని. సో ఈ స్పీకర్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ ఈ స్పీకర్ని మీరు ఒక కీ చైన్ లాగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ కీ చైన్ వాటర్ ప్రూఫ్ మాట, వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మీరు ఈ కీ చైన్ బ్యాక్ సైడ్ ఒక మ్యాగ్నెటిక్ బేస్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మీరు మెటల్ ఆర్ ఐరన్ వాటికి ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది వేరబుల్ ప్రోడక్ట్, అంటే మీరు షర్ట్కి కానీ ఎక్కడైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు. సో మీరు ఆన్ ద గోలో మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే మీ మొబైల్కి కనెక్ట్ చేసుకొని బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్ లేకుండా. మరి ఇటువంటి స్పీకర్ మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
మరి ఒక్కసారి ఈ ఫర్ అవర్ పెన్ అయితే చూసేయండి. ఈ పెన్ చూసిన తర్వాత మీకు అస్సలు ఇది ఒక పెన్నా అనిపిస్తుంది. మరి ఆ విధంగా అయితే ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఈ పెన్ యాక్చువల్గా వర్క్ చేస్తుంది. సో మీరు నార్మల్ పెన్తో ఎలా అయితే రాసుకుంటారో ఈ పెన్తో కూడా రాసుకోవచ్చు. సో దీంట్లో లిక్విడ్ అయితే కాదు, సాలిడ్ ఇంక్ అయితే ఉంటుంది. ఆ ఇంక్ మీకు లైఫ్ లాంగ్ వస్తుందనే చెప్పాలి. సో మీరు ఎంత ఎక్కువ లైఫ్ యూస్ చేసుకున్నా కానీ ఈ పెన్ని మీరు రిప్లేస్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. సో మీరు చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. టిటానియం, కాపర్ అండ్ బ్రాస్లు అయితే ఉంటాయి. మీకు నచ్చిన ఐటమ్ని మీరు తీసుకోవచ్చు. సో పెన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళకి ఏదైనా డయాగ్రామ్స్ కానీ మ్యాప్స్ కానీ వేసుకోవాలనుకుంటే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి పెన్ మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఆటోమేటిక్ పంప్ని అయితే చూసేయండి. ఇది IP44 వాటర్ గ్రేడెడ్ ప్రోడక్ట్. సో ఈ పంప్ లిటరల్లీ మీరు దేనికైనా సరే ఎయిర్ అయితే ఇన్ఫ్లేట్ చేయొచ్చు. కేవలం మీ బైక్స్ అండ్ బైసికల్కే కాకుండా మీరు బాస్కెట్బాల్ లేదంటే వాలీబాల్ లాంటి వాటికి ఈజీగా ఎయిర్ అయితే ఫిల్ చేయొచ్చు, ఇన్ఫ్లేట్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు వేటికైనా సరే మీరు ఈజీగా ఎయిర్ ఇన్ఫ్లేట్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంటుంది. సో ఇది రీఛార్జబుల్, మీరు ఛార్జ్ పెట్టుకుని అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 50 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఆన్ ద గోలో చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఒక ఫ్లాష్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లైట్ మనకి నైట్ టైం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని ఎమర్జెన్సీ టైమ్స్లో. మరి ఎక్కువగా ఈ ప్రోడక్ట్ ఎవరికైతే ఉపయోగపడుతుందంటే ఎక్కువగా అవుట్డోర్లో క్యాంపైన్స్ చేసే వాళ్ళకి లేదంటే సో లాంగ్ టైము బయట తిరిగే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ఇటువంటి స్పెషల్ ఆటోమేటిక్ పంప్ మీకు కూడా కావాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో. మనం కీచైన్ గ్యాజెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ప్రోడక్ట్లో ఇది గాల్లో ఫ్లై అవుతూ ఉంటుంది. దీంట్లో మీ కీస్ అయితే పెట్టకండి, ఇది ఫ్లై అవడంతో పాటు మీ కీస్ని కూడా పైకి తీసుకువెళ్ళిపోతుంది. సో యాక్చువల్గా ఇది ఒక ఫ్లై నోవా ప్రోడక్ట్. ఇది గాల్లో ఎగురుతుంది, మీరు త్రో చేసినప్పుడు మళ్ళీ రివర్స్లో మీ దగ్గరికి అయితే వస్తుంది. సో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. సరదాగా పిల్లలు కానీ లేదంటే అడల్ట్స్ కానీ ఆడుకోవడానికి ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్. వుడ్ కటర్ యాక్చువల్గా ఇది కీచైన్ గ్యాజెట్ అయితే కాదు, బట్ చాలా బాగుందని సో ఈ వీడియోలోనే దీని గురించి కూడా రివ్యూ చేసేద్దామని స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఇది ఒక వుడ్ కటర్. ఈ వుడ్ కటర్ యూస్ చేసినప్పుడు మీరు సెకండ్ హ్యాండ్కి ఎటువంటి పని లేకుండా దీన్ని అయితే యూస్ చేయొచ్చు. సో మీరు వుడెన్ బ్లాక్ని పట్టుకోక్కర్లేదు, మీరు హ్యాండ్తో ఈ మిషన్ని పట్టుకోక్కర్లేదు, జస్ట్ సింగిల్ హ్యాండ్తో ఈ మిషన్ అయితే మీరు ఆపరేట్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. సో దీనికి చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. ఈజీగా పెద్ద పెద్ద వుడెన్ బ్లాక్స్ని కట్ చేస్తుంది పీసెస్గా. మీకు మరి ఈ వుడ్ కటర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా దీనైతే పర్చేస్ చేసుకోవచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. L-Ring 2 ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది ఒక వేరబుల్ ప్రోడక్ట్. దీన్ని మీరు రింగ్లా మీ వేలకైతే పెట్టుకోవచ్చు, కానీ మీరు గెస్టర్ కంట్రోల్తో ప్రతిదీ కంట్రోల్ చేయొచ్చు. అది మీ ల్యాప్టాప్ స్క్రీన్ అయినా లేదంటే మీ మానిటర్ అయినా లేదంటే మీ టీవీనైనా సరే. యాక్చువల్గా దీంట్లో AI అయితే ఇన్క్లూడ్ అవ్వడం జరిగింది. సో మీరు ఏదన్నా AI ద్వారా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలనుకుంటే మీరు ఈ రింగ్ ద్వారా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఏఐని. మీరు ChatGPTలో ఏదైనా క్వశ్చన్ టైప్ చేయాలంటే నార్మల్గా టైప్ చేస్తారు, కానీ ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఉందంటే వాయిస్తో చెప్పారంటే ఆటోమేటిక్గా టెక్స్ట్లో కన్వర్ట్ చేసి అదే టైప్ చేసి మీకు ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఒక వేరబుల్ ప్రోడక్ట్ ఇది. సో మరి ఇటువంటి ప్రోడక్ట్ ఖచ్చితంగా ఈ రోజుల్లో అయితే అవసరం. మరి ఇటువంటి వేరబుల్ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఆన్లైన్లో అవైలబుల్లో లేదు. కానీ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇలాంటి గ్యాజెట్స్ గురించి అప్డేట్స్ కావాలనుకుంటే మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.